న్యూ ఇయర్‌కి కేక్ కట్ చేస్తూ ఉంటాం కదా! ఆ కేక్‌ని ఇంట్లోనే చాలా స్పాంజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో హాఫ్ కప్ పంచదార అండ్ యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో 1/3 కప్ ఫ్లేవర్‌లెస్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు, పావు కప్పు పాలను పోసుకొని ఇలా సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. పిండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి పిండితో ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసి ఒకసారి ట్యాప్ చేసుకొని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని పైనుండి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 1 అవర్ బేక్ అవనివ్వాలి. 1 అవర్ తర్వాత మూత తీసి ఇలా నైఫ్తో చెక్ చేసుకుంటే క్లీన్గా వచ్చింది అంటే కేక్ రెడీ అయింది. కేక్ అంతా చల్లారిన తర్వాత సైడ్స్ లూజ్ చేసి కేక్ని రివర్స్ చేసి ట్యాప్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. అంతేనండి, స్పాంజీగా టేస్టీగా ఉండే కేక్ రెడీ. కేక్ పైన ఇలా ఎందుకుందంటే చల్లారాలని నేను కేక్ పక్కకు పెడితే మా పాప పైన పార్ట్ కొంచెం తినేసింది, అందుకే ఇలా ఉందండి. ఈ న్యూ ఇయర్కి ఇలా కేక్ని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది.